ఎవరైతే నాట్ ఫెమిలియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు జరుగున్నా కానీ నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ లైక్ ఇలా ఇలా హ్యాండిల్ చేస్తుండ్రు బికాస్ ఆఫ్ అల్లు అర్జున్, బికాస్ ఆఫ్ పాన్ ఇండియా స్టార్, బికాస్ ఆఫ్ సెలబ్రిటీ, ఏదో ఒకటి కాబట్టి పెద్ద ఇంటి మీద రాయి కొట్టినామంటే బాగా అర్థమవుతున్న కాన్సెప్ట్ తోటి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఇన్ని రోజుల అభిప్రాయాలంతా కూడా ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఎక్స్ట్రీమ్, అసలు అసలు అంత వార్నింగ్, అసలు అసలు ఎంత ప్రయోజనం పెట్టాలి. ఇంకోటి ఏంటంటే దాదాగిరి అంటే ఏంటంటే సినిమాలంతా మీరు ప్లాన్ చేసుకొని సినిమాలు చేస్తారు, ఆ టైంలో మధ్యలో ఏ సినిమాలు రాకూడదు, మీకు వచ్చి ఎవరన్నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరన్నా మీకు ఏమైనా ప్రాబ్లం చేస్తారా, లేకపోతే మీకు ఏమైనా ప్రొడ్యూసర్స్ చెప్పారా? అయినా సినిమా కౌన్సిల్ ఒకటి ఉంది కదా, అయినా సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి ఒకరు ఉన్నారు కదా, అయినా మీకు సెన్సార్ మీ చేతిలో ఉంది అక్కడ. ఆ సెన్సార్ లో మీరు ఆ రోజు ఆ సీన్ అంతా కూడా అభ్యంతరం చెప్పి కట్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి లోపలికి వచ్చి పిలిస్తే బయట రాలేదంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో నుంచి బయట చేస్తారని చెప్పి 7:30కే తెలుసు కదా అల్లు అర్జున్ గారు వస్తారు థియేటర్ కని, 7:30కే తెలుసు కదా మీకు. నేను అంటాను సార్, తప్పు జరిగిపోయిందని కాదు, తప్పు జరిగింది. 7:30కే అన్నప్పుడు 7:30కి ఇంటికాడికి ఆపే, లేదు మధ్యలో వచ్చేటప్పుడు కారు ఆపు. ఎందుకు? ఇదే చూశాం కదా పవన్ కళ్యాణ్ గారిని అసలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటే కథల్ని కూడా చేశారు కదా పవర్ఫుల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్. అడుగు కూడా బయట వేయలేదు కదా. వైజాగ్ లో పైన నువ్వు బయట రాకూడదు, చేయి చెప్పు కూడా ఉన్నారు కదా. సచ్ పవర్ ఇస్ దేర్ కదా. మరి అది అంతమంది యూజ్ చేసి ఉండొచ్చు కదా మీరు. ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓకే మీరు సినిమా ఇండస్ట్రీ అనేదాన్ని చీప్ గా చూడడం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చీప్ గా మాట్లాడడం ఏంటి సార్? దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ 485 థియేటర్లు, ఆంధ్రాలో 1097 థియేటర్లు, భారతదేశం మొత్తం కలిపి 7000 థియేటర్లు, 20-25% ఆఫ్ థియేటర్స్ మనకున్నాయి సార్. ఈ రోజు ఎన్ని న్యూస్ ఛానల్స్ కానీ, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రింట్ మీడియా కానీ ఎందుకు ఆంధ్రాలో సస్టైన్ అవుతుందంటే ఎక్కడ ఇన్ని ఛానల్స్ లేదు సార్ తమిళనాడులో, ఎక్కడ ఇన్ని థియేటర్స్ లేదు సార్ తమిళనాడులో, ఎక్కడ యూపీలో లేదు సార్, గుజరాత్ లో లేదు సార్. మన వాళ్ళు ఒక దాని ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సార్, యాక్సెప్ట్ చేస్తారు. చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా లక్షల్లో న్యూస్ వచ్చే ఛానల్స్ ఉన్నాయి. మన మైండ్ సెట్ అంటే జనాల యొక్క మైండ్ సెట్ తప్పనే సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఎదవాలనే. ఇది పొరపాటు సార్, ఇది చాలా పొరపాటు. ఇప్పుడు మీకు పర్సనల్ గా ఉంటే యూ కెన్ టేక్ ఎనీ యాక్షన్. మీరు అల్లు అర్జున్ గారి లైన్ లోనే మీరు మాట్లాడండి. మళ్ళీ అల్లు అర్జున్ గారికి చెప్తున్నారు కదా నువ్వు లైన్ దాటి మాట్లాడేశారు నీకు తెలియదు అనేసి. డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కూడా లైన్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు ఇంత జరిగింది సార్, ప్రాణమే సార్, డౌట్ అయితే లేదు సార్. మరి ఇదే సీఎం నియోజకవర్గంలో కొండగల్లో సంగీత ఒక అమ్మాయికి పాము కాటేస్తే కేవలం ఆధార్ కార్డు లేదని చెప్పి అమ్మాయికి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయలేదు, రెఫర్ చేస్తే అప్పుడు అమ్మాయి ప్రాణం పోయింది కదా సార్. అంటే ఇది కూడా ఒక ప్రాణమే కదా సార్. దీని మీద హాస్పిటల్ మీద ఏం చర్యలు తీసుకున్నారు సార్? ఇదే రేవంత్ రెడ్డి గారు నేను టు బి ఫ్రాంక్ ఇదే గతంలోనే ఎలా మాట్లాడుంటారో మీకు తెలుసుంటుంది. ప్రాణం అనే దాని మీద 10 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడి ప్రతి ఒక్కరి మనసులో ఇంత ఎదవ అల్లు అర్జున్ అనే ఒక దాన్ని బలంగా తెలంగాణ ప్రభుత్వం నాటింది. తర్వాత ఎక్కడ జనం మర్చిపోతారని నిన్న మరీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ ఇంత ఎదవ అని చెప్పి దాన్ని మళ్ళా ఇంకొంచెం అది రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక 3 రోజుల క్రితం ఒక ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 40 నుంచి 80 మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు, 10 మందికి సీరియస్ గా ఉంది. మరి దీని మీద ఆ తర్వాత వాళ్ళ మీద చర్యల మీద అక్కడ ఉన్న అధికారుల మీద కూడా ఏం పెట్టారు, ఏం చెప్పారనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక సినిమానే చూసాం, ఇంకా రాజకీయంగా స్టార్ట్ చేసాం అనుకోండి. గతంలో సినిమా ఇండస్ట్రీతో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారో మనం చూసాం ఆంధ్రాలో. సింపుల్ పాయింట్. తెలంగాణలో కూడా సినిమా ఇండస్ట్రీలో పెట్టుకుంటే ఏమవుతారో కొంచెం చూస్తారు. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక ప్రశ్న, ఇది మెరుపుల మహేష్ గారి వ్యక్తిగత అభిప్రాయమా, జనసేన అభిప్రాయమా? ఇది మహేష్ అభిప్రాయం సార్, జనసేన అభిప్రాయం అవుతుంది సార్. సరే, అయితే జనసేన అభిప్రాయం ఏంటి చెప్పండి. చట్టం చాలా పని చేసుకోబోతుంది. రైట్, నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కానీ ఒకసారి అంటే ఇక్కడ అల్లు అర్జున్ బాబు వైసీపీ వాళ్ళు మోస్తున్నారు టెన్షన్. శ్రీకాంత్ గారు మాట్లాడతారు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. శ్రీకాంత్ గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఒక 2 సంఘటనలు అండి. ఏంటంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ ఢీకొని ఒక వ్యక్తి మృతి, నో అరెస్టు. మంత్రి శ్రీధర్ బాబు గారి కాన్వాయ్